హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది అక్టోబర్ 26th అండ్ 27th 2 డేస్ వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ వీళ్ళని స్కూల్కి రెడీ చేసేసాను. ఇంకా మోహన్ తీసుకెళ్తున్నాడు. వీళ్ళు వెళ్ళిన తర్వాత నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చూసుకోవాలి. వీళ్ళు వెళ్తేనే నాకు పనులు అవుతాయన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను, మా ఇంటి దగ్గరికి ఆవులు ఎక్కువ వస్తుంటాయని. వాటికి ఫ్రూట్స్ అవి ఏదన్నా పెడుతూ ఉంటాను. ఆ అలవాట్లో ఇప్పుడు మళ్ళీ వచ్చిందనమాట. ఇంకా ఇంట్లో కొన్ని జామకాయలు ఉంటే అవి వీళ్ళెవ్వరూ తినట్లేదు, బాగా పండిపోయినాయి. అందుకనేసని అవి పెడతా ఉన్నాను. ఇట్లా ఆవుకి మనం పెడితే చాలా మంచిదండి. గోపూజ కానీ చేస్తే తప్పకుండా వీలుంటే ఎవరన్నా చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి గోవుకి కానీ పూజ చేస్తే. ఇలా మన దగ్గర ఉన్నింది కూడా పెట్టచ్చు. అలా అప్పుడప్పుడు అలా పెడుతూ ఉంటాను. ఇక్కడ స్కిన్ ప్యాంపర్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ నేను బీట్రూట్ ఆల్ఫాస్ వాళ్ళది ఉంది కదండి, అదే యూస్ చేస్తానమాట. ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, స్కిన్ కూడా బాగుంటుంది. ఒక ఫంక్షన్ ఉందన్నమాట, ఫంక్షన్కి వెళ్ళాలి, అందుకనేసని ఇక్కడ ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. అది కూడా వెళ్తామో వెళ్ళమో అనేసని డౌట్గా ఉన్నాం. 50-50 ఛాన్సెస్లో ఉన్నామన్నమాట. కానీ మోహన సడన్గా వచ్చి బయలుదేరండి వెళ్దాము అని అన్నాడు. అప్పుడు టైం ఎంత తెలుసా అండి? నైట్ 11కి అనమాట. 11కి బయలుదేరుతున్నాం మేము. ఫంక్షన్ అన్నాను కదా, ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా? పెళ్ళండి, మా తోడుకోడలు వాళ్ళ తమ్ముడిది పెళ్ళనమాట. అక్కడికి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి మోహన్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు, ఎక్కడ ఖాళీ లేదనమాట. ఆ టైంకి కుదిరింది. రిసెప్షన్ కన్నా వెళ్ళలేకపోయినాము, ముహూర్తానికన్నా వెళ్దాము బయలుదేరండి అన్నారు. అది ఎర్లీ మార్నింగ్ అనమాట, 3 to 4. ఇక్కడ నుంచి జర్నీ ఒక 1.5 hour 2 hours పడుతుంది. రాజంపేట అనమాట పెళ్ళి. అందుకనేసని నైట్ బయలుదేరితే ముహూర్తానికి వెళ్తాము అనేసని 11 o'clock అలా బయలుదేరినాను. ఈ శారీ అయితే కట్టుకున్నాను, నాకు చాలా ఇష్టం అనమాట ఈ కలర్ కాంబినేషను. డిన్నర్ అంతా ప్రిపేర్ చేశాను, వీళ్ళందరూ తింటున్నారు. ఉజ్వల్ తింటున్నాడు అనమాట. ఆ టయానికి తింటున్నాడు వాడు. నాకు కూడా ఆకలేస్తాను, తినిపించినానా అంటే నాకు కూడా తినిపిస్తూ ఉన్నాడు. ఫైనలీ బయలుదేరేస్తున్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటి తెలుసా అండి? ఉజ్వల్ అయితే మాతో రావట్లేదు. నేను, ఖుషి, మోహన్ అని ముగ్గురమే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అనమాట నైట్ మొత్తం వాడొక్కడే ఇంట్లో స్టే చేయడము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా వాడు ఉంటాను అనేసని అంటాడు అని. ఎందుకంటే ఇంట్లో ఉన్నాం కదా, మార్నింగ్ ఎప్పుడో ఇంకొస్తాము. ఒక్కడే ఎట్లుంటావు అని అంటే, నాకేం భయం లేదు, నేను ఉంటాను, మీరు వెళ్ళేసి రండి అనేసని అన్నాడు. సరే అనేసని జాగ్రత్తగా ఉండునానా అని చెప్పేసి ఫస్ట్ టైం ఉజ్వల్ని ఒక్కడే నైట్ అంతా పెట్టేసి మేమే వెళ్తున్నాం అనమాట. అది కూడా రాజంపేట అంటే తిరుపతి నుంచి 1.5 hour 2 hours జర్నీ అనమాట. ఇంకా అదే మాట్లాడుకుంటూ వాడికి మధ్య మధ్యలో ఫోన్లు చేసుకుంటూ వెళ్తున్నాము. జాగ్రత్తగా పడుకోనన్నా లాక్స్ వేసుకో అనేసని. సరే అమ్మా, నేను ఉంటానులే అమ్మా, ఇబ్బంది ఏం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పేశాడు. అదే మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ ఎఫ్ఎంలో ఫైనలీ రాజంపేటకి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయినామన్నమాట. పెళ్లి మండపము ఫస్ట్ ఇది అనుకున్నాము, కానీ ఇది కాదు, దాని తర్వాత వచ్చేది. ఇక్కడ మేము వచ్చేసరికి టైము 1:30 అలా అయిందనమాట. ఎందుకంటే ఇంటి దగ్గర 11-11:30కి అలా బయలుదేరాం కాబట్టి మండపం దగ్గరికి వచ్చే కొందికి 1:30-2 అలా అయిపోయింది. ఇదే అనమాట పెళ్లి మండపము. ఫస్ట్ టైం అనమాట ఈ ఊరికి మేము రావడము. ఎక్కువ మేము కోడూరుకి వరకే వచ్చాము, కానీ దాని తర్వాత ఎక్కువ కడప సైడ్ రాలేదన్నమాట. నాకైతే కొత్తగా ఉన్నింది ఇక్కడ ఈ ప్లేస్కి అయితే. అదే డే టైం అయితే ఇంకా బాగుంది అనిపించింది, అన్నీ చూసుంటాం కదా అని. నైట్ టైం కాబట్టి ఏమీ తెలియదు. ఇక్కడ వచ్చేసరికి మా బావగారు అనమాట, ఆయన రిసీవ్ చేసుకున్నారు. మోహన వాళ్ళ అన్న, ఆయన బామర్దికి అనమాట పెళ్ళి. ఇక్కడికి వచ్చేసరికి రిసెప్షన్ అంతా అయిపోయి మార్నింగ్ ముహూర్తం కోసము స్టేజ్ అంతా డెకరేట్ చేస్తున్నారు. మేము వస్తామని అస్సలు అనుకోలేదంట, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, పైగా లాంగ్ జర్నీ, వస్తారో లేదా అని డౌట్గా ఉండింది. కానీ వచ్చారు పిన్ని, హ్యాపీ అనేసి దివ్య చెప్తాంది. నిజంగానే మమ్మల్ని చూసేసరికి వాళ్ళు షాక్ అనమాట. రారేమోలే అనుకున్నాము. అదే మా బావకు కూడా చెప్తా ఉన్నాము, లేదు కొంచెం వర్క్ ఉన్నింది మోహనాకి, అందుకే రాలేకపోయినా, ముహూర్తానికన్నా వద్దాం అనేసి వచ్చాము అన్నాము. ఇక్కడ మధ్యలో నలుగులు పెడతారు కదండి, అవి జరుగుతూ ఉన్నాయన్నమాట. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ముహూర్తంకి ముందు ఇలా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయన్నమాట. అదే ఇక్కడ జరుగుతుంది, అదే నేను షూట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారనమాట. అదే ఇక్కడ ఒక్కొక్కలాగా చేస్తూ ఉన్నారు. కొత్తగా అనిపించింది నాకు, చూస్తూ ఉన్నాను. కొన్ని ఒకేలాగా ఉన్నాయి, మా సైడు వాళ్ళ సైడు, కొన్ని అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇలా తెలుసుకుంటాం కదండి, డిఫరెంట్ పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఎలా చేస్తారు ఏంటి వాళ్ళ
ఫార్మాలిటీస్ అనేసని. అదే చూస్తున్నాను. ఇక్కడ వీళ్ళు నలుగుబెట్టి డిష్ తీస్తున్నారు చూడండి. ఈ విధంగా అయితే మా సైడ్ ముస్లిమ్స్ చేస్తారనమాట ఈ విధంగా. కానీ ఇక్కడ ఇలా చేస్తా ఉంటే నాకు కొత్తగా అనిపిచ్చింది. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది గదా అని అనిపిచ్చింది. ఫైనల్లీ ముహూర్తంకైతే నేను ఈ శారీ కట్టుకున్నాను. నాకు ఇది చాలా ఇష్టం అనమాట. నా బర్త్‌డే శారీ. నా బర్త్‌డే వ్లాగ్ చూసుంటే మీకు తెలిసుంటుంది. ఆ రోజు కట్టుకున్నాను. ఇప్పుడు ఈరోజు కట్టుకుంటున్నాను. చాలా నచ్చింది నాకు ఈ శారీ అయితే. చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. సూపర్‌గా హ్యాండిల్ చేయొచ్చు. చాలా ఇష్టం అనమాట నాకు. అందరం రెడీ అయిపోయినాము. ఫోటోసు, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. ఈ లోపల ముహూర్తం కూడా స్టార్ట్ అయిపోయింది. చూశారు కదండి, పెళ్ళైతే చాలా బాగా జరిగింది. ఇక్కడ తలంబ్రాలు కార్యక్రమం అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టము. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను. పెళ్ళిలో ఏదన్నా బాగా ఇష్టము అని అంటే ఇదే అనమాట. తలంబ్రాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటాం కదండి, అది ఉంగరాలు ఆడడము, ఇలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఇవైతే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేసేది ఎక్కడంటే ఈ సెగ్మెంట్లోనే అనమాట. సూపర్ ఫన్గా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ కార్యక్రమం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, అందరికీ ఇష్టమే ఉంటుంది. జస్ట్ తెలుసుకుందామని. తనే అనమాట మా తోడుకోడళ్ళు దివ్య వాళ్ళ మమ్మీ. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించున్నాను. వాళ్ళ తమ్ముడిదే అనమాట, ఓన్ బ్రదర్ అబ్బాయి పెళ్ళికొడుకు. అందుకనేసని పెళ్ళికి వచ్చాము. చాలా బాగా జరిగింది పెళ్ళైతే. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేశారో అసలు రమ్మనేసని. అందువల్లనే మేము రావాల్సి వచ్చింది వదులుకోలేక. ఇంత దూరం అయినా, ఇంత లేట్ అయినా కూడా అన్నిసార్లు ఫోన్ చేసి పిలిచారనమాట, రండి రండి అనేసని. ఫైనల్గా రారేమో అనుకున్నాము. సర్ప్రైజ్గా వచ్చి వాళ్ళని హ్యాపీ చేసామన్నమాట. అదే ఇక్కడ అడుగుతా ఉంది. ఈ పాప వచ్చి దివ్య వాళ్ళ చెల్లెలు, లాస్ట్ అమ్మాయి అనమాట. చాలా యాక్టివ్, ఖుషి కన్నా హైలైట్గా ఉంటుంది, హైపర్ యాక్టివ్ అనమాట. అదే ఏం పిన్ని ఇంత లేటు, ఇక్కడే ఉండిపో, మళ్ళీ తెల్లవారు వెళ్దు, రేపు వెళ్దు అని అంటుంది పక్కన చేరి. ఈ లోపల వీళ్ళు అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదండి, అది చూపించేసి లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళని ఆపేస్తారనమాట, మాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి అనేసని. మేళం వాయిస్తున్నారు కదా వీళ్ళందరూ, ఆ ఇన్సిడెంట్స్ అనమాట. అవి జరుగుతూ ఉన్నాయి. అది అలా షూట్ చేశాను. ఇలాంటివి భలే ఉంటాయి కదండి పెళ్ళిళ్ళలో, అవే కదా హ్యాపీ మెమరీస్ అంటే. నేను మోహన ఫోటో షూట్ అనమాట. ఒక్క ఫోటో తీసుకుంటానబ్బా అనేసి రిక్వెస్ట్ చేసుకుంటే ఆ పోజ్ ఇచ్చినాడు. అది అయిపోయిన తర్వాత టిఫిన్ అరేంజ్ చేశారు. అప్పటికే టైం 6 అయిపోయింది టిఫిన్ తినే టైంకి. టిఫిన్ కోసం వెయిటింగ్. వీళ్ళు టిఫిన్ ఏం పెట్టారంటే ఇడ్లీ, పొంగల్, వడ, చట్నీ, సాంబారు, స్వీట్ యాజ్ యూజువల్గా ఉండింది. నాకైతే భయంకరంగా ఆకలేస్తూ ఉండింది ఎర్లీ మార్నింగే. ఎందుకంటే లేట్ నైట్ జర్నీ, నైట్ డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు, నిద్ర సరిగ్గా లేదు, మేల్కొనే ఉన్నాము. కాబట్టి ఆకలి ఎక్కువగా ఉన్నింది. మోహన అయితే తినలేదు, నేను ఖుషి అయితే తిన్నాము. మా బావగారితో మాట్లాడేసి బయలుదేరుతాము. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, నాకు కొద్దిగా వర్క్ ఉంది అర్జెంట్. పైగా అబ్బోని కూడా వదిలేసి వచ్చేసాం కదా, ఒకడే ఎట్లుంటాడేమో అనేసని బయలుదేరేస్తున్నాము. అప్పుడు టైం వచ్చి 7 అలా అవుతుందన్నమాట మేము బయలుదేరేటప్పుడు. అదే మాట్లాడుకొనేసి సెండ్ ఆఫ్ అందరికీ చెప్పేసి వెళ్తున్నాం అనమాట. చూసారా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో, క్లైమేట్ అయితే బాగుంది. ఇదే అనమాట రాజంపేట వజ్రం కళ్యాణ మండపం అనమాట, మెయిన్ టౌన్లోనే అనమాట ఇది పెళ్ళి జరిగేది. మేము అదంతా ఏం చూడలేదు, ఎందుకంటే ఉజ్వల్ని తీసుకురాలేదు కదా. పైగా మోహనాకి వర్క్ ఉంది, వెళ్ళాలి అర్జెంటుగా అంటే బయలుదేరేసాము. వాళ్ళు
మా తోడికోడలు వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళ మమ్మీ గాని, వాళ్ళ ఫాదర్ గాని అస్సలు ఒప్పుకోలేదు. "మీరెప్పుడో ఒకసారొస్తారు. ఇంటికొచ్చి వెళ్ళండి. మళ్ళీ మధ్యాహ్నం భోంచేసుకొని వెళ్దురు" అనంటే మేము వినలేదనమాట. లేదు అబ్బోడొక్కడే ఉన్నాడు వెళ్ళాలి అని జెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా బయలుదేరేసాము. ఏమైనా ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ జర్నీ భలే ఉంటుంది గదండీ! అంటే పక్కన కూర్చొని చూసే వాళ్ళకి బావుంటుంది. డ్రైవ్ చేసే వాళ్ళకి ఇబ్బందనుకోండి. కానీ నాకెందుకో తెలీదు లేట్ నైట్ జర్నీ అన్నా, ఎర్లీ మార్నింగ్ జర్నీ అన్నా చాలా ఇష్టము. నెక్స్ట్ వర్షంలో జర్నీ అన్నా గూడా భలే ఇష్టమనమాట. ఇంకిక్కడ చూసారా గుట్టలుగా కనిపిస్తుంది. అది కొండలు గాదండి. మైన్స్ అన్నమాట. ఇక్కడ మంగంపేట మైన్స్ ఇది. చాలా ఫేమస్. కడపకి వెళ్ళే రూట్‌లో వస్తది. రాజంపేట సైడ్ అన్నమాట. చాలా ఫేమస్ అంట. మోహన జెప్పాడు. అదంతా కొండలు గాదు. మట్టి తవ్వినప్పుడు పోస్తారు గదా! అదే ఇక్కడ గుట్టలుగా పేరుకుపోయింది అనేసని చూపిచ్చాడు. చాలా మందికి తెలిసుంటుంది. ఈ సైడ్ ఉండే వాళ్ళకి అంటే కడప సైడ్ రాజంపేట వెళ్ళే వాళ్ళకి. ఎవరికన్నా తెలిసుంటే కామెంట్ జేయండి. వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు అని అనుకుంటాను. ఎక్కడెక్కడి నుంచి వీడియోస్ చూస్తున్నారా అని తెలుసుకోవాలి గదా! అలా తెలుసుకుందాము అనేసని. నిజంగా అండి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. చూసినంత దూరం గుట్టలు గుట్టలుగానే ఉంది. అంత పెద్ద మైన్స్ అంట ఇదైతే. చాలా ఫేమస్ అని జెప్పాడు. ఇంకిక్కడ వ్యూ పాయింట్ ఉందండి. అబ్బా! అసలు మాటల్లో చెప్పలేను. ఈ చల్ల గాలికి అప్పుడే మంచు పడుతుంటే సూపర్ అనిపించింది నాకు అక్కడ వ్యూ పాయింట్ అయితే. అందుకే మీతో అలా షేర్ చేసుకుందామని షేర్ చేశాను. ఆసమ్ ఫీలింగ్ అనమాట నాకైతే. ఫైనల్లీ కోడూరుకైతే వచ్చేసాము. అంటే మా ఊరు దగ్గరికైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ రాగానే ఫ్రెష్‌గా మటన్ అమ్ముతా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆ రోజు సండే అనమాట. ఎర్లీ మార్నింగే కదా మేము బయలుదేరింది. 7:30కి అంతా కోడూరుకొచ్చేసాము రాజంపేట నుంచి. ఇంకిక్కడ ఫ్రెష్‌గా ఉండేసరికి మటను మోహనాని అడిగాననమాట తీసుకుందాము అని. ఇక్కడ కల్తీ ఏముండదు. ఒరిజినల్‌గా దొరుకుతుంది. అందుకనేసని తీసుకుందామని ఆగాను. పైగా నేను మటన్ లవర్ అండి. నాకు మటన్ అంటే పిచ్చిష్టం అనమాట. చికెన్ కన్నా ప్రాన్స్, మటన్ తింటాను. పైగా సండే గదా! ఇంక లంచ్‌కి గూడా ఎట్లా తీసుకోవాలి గాబట్టి ఇంక తీసుకొనెళ్దాం మోహన అని జెప్పాను. ఇంకా తీసుకొని బయలుదేరేస్తాము. ఇదైతే నేను ఇంతకుముందు చానా వీడియోస్‌లో చూపిచ్చాను కోడూరుని మా ఊరికి వెళ్ళేటప్పుడని. అట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే మా ఊరికెళ్ళొచ్చు. ఇక్కడ చూసారా సూర్యుడు అప్పుడే వస్తున్నాడనమాట. మబ్బుల చాటు నుంచి కొంచెం క్లౌడీగా ఉండింది ఆ రోజు. వర్షం పడుతుందేమో అనుకున్నాము. కానీ లేదనమాట. అప్పుడే తెల్లవారుతూ ఉంది. చాలా బాగుండింది ఫీల్ అయితే. ఇంకిక్కడ టిఫిన్ చేద్దాము అనేసని ఆగాము. ఎందుకంటే మోహన టిఫిన్ తినలేదు. నేనైతే తిన్నాను కదా! తనకి ఆకలేస్తా ఉందనేసని. ఇది మంగళం దగ్గర అనుకుంటాను. మేబీ ఆ ఏరియాలోనే ఆగామనమాట. ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికైతే వచ్చేసాము. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇంక ఈ లోపల ఇక్కడ బాగుంటుంది టిఫిన్ అని చెప్పేసి ఇక్కడ ఆగాడనమాట. ఆ టైంకి ఎంత రష్ ఉన్నారంటే ఫుల్ రష్ ఉన్నారు. నిజంగానే చాలా టేస్టీగా ఉంది టిఫిన్ అయితే. మోహన కొద్దిగా ఒకసారి టేస్ట్ చేయి అని చెప్పాడు. ఎగ్ దోస తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది టిఫిన్ అయితే. ఇంక ఇది అమరా హాస్పిటల్ అండి. చాలా పెద్ద హాస్పిటల్ నిజంగా అండి. చాలా బాగుంది హాస్పిటల్ అయితే. ట్రీట్మెంట్ అయితే A1 అనమాట. ఆరోగ్యశ్రీ కూడా ఉంటుంది. చాలా బాగుంది హాస్పిటల్ అయితే. రివ్యూస్ జస్ట్ మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాను. ఫైనలీ రేణిగుంట సర్కిల్ అనమాట ఇది. ఇక్కడికొచ్చేసాము. నేను ఇంతకుముందు వీడియోస్‌లో చూపించాను కదండీ! జామ్ జామ్ రెస్టారెంట్ అదని. ఆ ఏరియాకొచ్చామనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము వెంకటగిరికి అలా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము వచ్చిన దారిలో అయితే కోడూరు, కడప అట్లా వెళ్ళొచ్చు. ఇంకా స్ట్రెయిట్‌గా అయితే తిరుపతి టౌన్‌లోకెళ్ళొచ్చు. ఇట్లా రైట్ సైడ్ అయితే మనం హైవే మీద వెళ్ళిపోవచ్చనమాట బెంగుళూరుకి అట్లా. కానీ మేమిప్పుడు టౌన్‌లోకి వెళ్ళట్లేదు. ఇక్కడ జామ్ జామ్ దగ్గర ఆగి టీ తాగేసి వెళ్దాము అనేసని ఇంకా టీ తీసుకున్నాము. మెయిన్ నేను ఇక్కడ మీకు ఖుషీని చూపిలే కదండీ! ఖుషి నిద్రపోతూనే ఉంది. అందుకని తనెక్కడ మేము షేర్ చేయలేదు. వెనకాల సీట్‌లో పడుకొనే ఉందనమాట. తను వీడియో తీయడమే మర్చిపోయినాను. మేమిద్దరమే షేర్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ వచ్చాము. మీకు డౌట్ వచ్చుంటుంది ఖుషి ఎక్కడ అనేసని. ఖుషి వెనకాల నిద్రపోతుందండి. అందుకే నేను వీడియో తీయలేదనమాట. ఫైనల్లీ టీ తాగేసాము. ఇంటికైతే వచ్చేసాము. ఎగ్జాక్ట్‌గా ఇంటికొచ్చేసరికి టైం వచ్చి 8:30 అలా అయిందనమాట. ఉజ్వల్ ఏం చేస్తున్నాడా అనేసని టెన్షన్‌గా ఉండింది. ఎందుకంటే ఫస్ట్ టైం బిడ్డని వదిలేసి మేము హోల్ నైట్ ఇంట్లో లేమనమాట. అందుకనేసని కొంచెము గర్వంగా ఉంది. కొంచెం భయంగా ఉంది. అంత పెద్దోడైపోయినాడా ఒక్కడే ఇంట్లో ఉండే అంతలాగా అనేసని. ఇంక ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైట్ తిన్న సామాన్లన్నీ అట్లే షింక్‌లో ఉన్నాయి.
ఇంకా అవన్నీ క్లీన్ చేసి పెట్టేసాము. ఇంకా ఉజ్వల్‌కి ఒక్కటే టిఫిన్ కాబట్టి ఇంకా వస్తూ టిఫిన్ తీసుకొనొచ్చేసాము మేము తినిన దగ్గర. ఇంకా అది పెట్టిచ్చేసాను. తిన్నాడు. ఖుషి కూడా తినేసింది. ఇంకా మటన్ తీసుకొనొచ్చినాను కదండీ ఫ్రెష్‌గా. అది వెంటనే చేసేసాననమాట. కర్రీ చేశాను. దీనికి కాంబినేషన్‌గా సంగటి చేసుకుందాము బావుంటుంది అని అనుకుంటే వీళ్ళెవ్వరు సంగటి వద్దు అన్నమే చెయ్యి అన్నారు. ఇంకా యాజ్ యూజువల్ అన్నం అయితే చేసేసాను. ఇంకా పెరుగు కూడా ఉండింది. ఇంకా పెరుగు కూడా ఇంకెప్పుడో నేను ఎర్లీ మార్నింగ్ 5కి తిన్నాను కదండీ ఆకలేస్తుంది టిఫిన్ అనేసని. అందుకని తొందరగా అన్నం అయితే పెట్టేసుకున్నాను. భయంకరంగా ఆకలిగా ఉండింది. 12:30కి అంతా తినేసాను. పైగా మటన్ కదండీ ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది. ఇంకా అందుకని పెట్టేసుకొని నేనైతే ఫస్ట్ తినేసాను. అదే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. మోహన కూడా కామెడీ చేస్తున్నాడు. చూడరా గబగబా అని వంట చేసుకొని తింటోంది మీ మమ్మీ. అప్పుడే ఇంతకుముందే టిఫిన్ తినింది. మళ్ళీ చూడు తింటా ఉంది అనేసి అని ఒక పక్క కామెడీ చేస్తుంటే నేనేం పట్టించుకోవడం లేదు. తింటూనే ఉన్నాను. ఇంకా తినేసిన వెంటనే పడుకునేసామన్నమాట. పెద్దగా నేను ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ అంతా. ఎందుకంటే వంట చేసేసాను. ఇంకేం వర్క్ లేదు. పైగా నైట్ అంతా నిద్రలేదు కాబట్టి పడుకునేసాను. ఇంక ఇది ఈవినింగ్ అనమాట. 4కి అలా వీళ్ళు ఐస్ క్రీమ్స్ తెచ్చుకొని తింటూ ఉన్నారు. నేను అప్పుడే నిద్ర లేచాను. ఖుషి వచ్చి నాకు ఐస్ క్రీమ్ ఇచ్చింది తినమ్మా అనేసని. ఇంకా అదే ఎత్తుకొని తింటూ ఉన్నాను. ఇంకా నైట్ డిన్నర్‌కి ఉప్మా చేయమన్నారు. ఇంక అందుకనేసని ఉప్మా చేశాను. మోహన వచ్చి చపాతీ చెయ్యి అన్నాడు. ఇంక మోహన కోసం చపాతీ చేస్తున్నాను. యాజ్ యూజువల్ వాళ్ళకి నచ్చిందే ఉంటుంది టిఫిన్ అయితే. ఒకటి దోస, ఒకటి చపాతీ లేదంటే ఈ విధంగా ఉప్మా ఏదన్నా అనమాట. రైస్ ఐటెమ్ రేర్ నైట్‌లో. నా వీడియోస్ చూసే వాళ్ళకి ఇది అర్థమైపోయి ఉంటుంది. ఎక్కువ నైట్‌లో మేము టిఫినే ప్రిఫర్ చేస్తాము. వీటికి కాంబినేషన్ ఇంకా యాజ్ యూజువల్ చట్నీ అయితే చేసేసాను. ఇంకా వీళ్ళకి పెట్టిచ్చేసాను. ఎవరికి నచ్చింది వాళ్ళకి. ఇంక వాళ్ళు తింటూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఇలా గడిచిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.